నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. నారాయణపురం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసులు జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించగా ఈ కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్ మహేష్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం విద్యార్థులకు భారత రాజ్యాంగంపై కీలక సందేశాన్ని ఇచ్చారు. దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందని, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ ఎంపీటీసీతో పాటు స్థానిక నాయకులు కిట్టు చంద్రయ్య, స్కూల్ చైర్మన్ మహేష్, ఆచారి తదితరులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. దేశభక్తి గీతాలతో విద్యార్థుల కేరింతలతో నారాయణపురం స్కూల్ ఆవరణంతా సందడిగా మారింది. सरस्वती नमस्तुभ्यं कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धि भवतु मे सदा पद्मपत्रा विशालाक्षी पद्मकेसरवर्णिनी गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् నాటి 77వ గణతంత్ర దినోత్సవానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నారాయణపురం గ్రామానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ లింగారెడ్డి గారు, ఎంపీటీసీ వెంకటమ్మ గారు, ఇతర గ్రామ పెద్దలు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి ఈ గణతంత్ర దినోత్సవం కార్యక్రమంలో విద్యార్థులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. విద్యార్థులు క్రమశిక్షణను పాటించాలి. విద్యార్థులుగా మనం నేర్చుకోవాల్సిన అంశాలను తరగతి గదిలో క్రమశిక్షణతో నేర్చుకుని ఉన్నతమైనటువంటి భావాలు, ఆలోచనలతో ముందడుగు వేయాలని నేను కోరుకుంటున్నాను. ఉన్నతమైనటువంటి మనసులోనే ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి మనసు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలా, ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేయాలా. ఆ ఆలోచనలను సాధించడానికి, ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి నిత్యం ప్రయత్నించాలి. అలా విద్యార్థులందరూ ఆ విధంగా ఆలోచిస్తారని, మంచిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఆశీస్సులు ఇవ్వండి పెద్దలు.